పాపం చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన లేదండి. నాకు అర్థం కాదు. కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు ఈ మాటల్ని సీరియస్గా తీసుకోరు. నాకు తెలిసిన ఓ బ్రదర్ ఉన్నాడు. నాకు తెలిసిన ఓ బ్రదరు చాలా కాలంగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు అన్నీ చదువుతున్నావు, అన్నీ తెలుసుకున్నావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. ఈ లోకంలోనికి పాపిగా వచ్చాం, చచ్చేటప్పుడు పరిశుద్ధులంగా చద్దాం, దేవుని దగ్గరికి పోయేటప్పుడు పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులమై చేరదాం, నా మాట విను, రక్షణ పొందని నేను దొరికినప్పుడల్లా మనిషి చెప్తున్నా. ఆయన ఒక సండే రోజు నాతో ఒక మాట అన్నాడు. వచ్చే వారంలో, వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తిసం పొందుతా అని పోయాడు. వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తిసం పొందుతాను, ఇప్పుడు పొందను అని పోయాడు. మీకు తెలుసా, అతను వెళ్ళిన 3వ రోజు నా కబురు వచ్చింది, అతను చనిపోయాడని. ఇది రియల్గా జరిగింది. నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి అతని మొహంకి వెళ్ళి చూస్తే అతడు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ఏమన్నా తెలుసా, ఇన్ని రోజులు నీకు చెప్పలా, ఈరోజు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా వచ్చే వారం తప్పకుండా నేను బాప్తిజం పొందుతా అని పోయాడు. అంటే అతను ఏమనుకున్నాడు, వచ్చే సండే వరకు నేను బతికుంటా అనుకున్నాడు. అతను అనుకోలేదు ఇంకా 3 డేస్లోనే నా కథ ముగుస్తుంది అని, ఇంకా 3 దినాల్లోనే నేను యాత్ర ముగిస్తాను అని అతను అనుకోలే. కానీ దారుణం జరిగిపోయింది. సడన్గా కన్ను మూసాడు. ఇలాంటి ఒకటి కాదు, చాలా స్టోరీస్ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రేమతో చెప్పాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. మీరు బాప్తిసం పొందుకుంటే నాకేం లక్షలు రావు, కనీసం 100 కూడా రావు, 10 కూడా రావు. ఇంకా చెప్పాలంటే నాకు చాకిరి మీకు బాప్తిసం ఇవ్వడానికి. ఆయన దానికి కూడా సిద్ధపడ్డా. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ ఆత్మలు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరాలని. దేవుడు ఇప్పటికే నీకు చాలా కాలం టైం ఇచ్చాడు. నీకు తెలియకుండా ఏమి లేదు, నీకు తెలుసు. తెలిసే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి తెగించలేక పిరికి పందవై భయపడుతూ వెనకడుగేస్తున్నావు.